ఈశ్వరుడు సిరి సంపదలను ప్రసాదిస్తాడా? పురాణ గాథ. పూర్వం కుబేరుడు పరమశివుని అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలను పొందుతాడు. దాంతో అతనిలో అందరికంటే నేను ధనవంతుడిననే అహంకారం కలుగుతుంది. ఆ అహంకారంతోనే కుబేరుడు దేవతలందరినీ విందు భోజనాలకు ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలనే నెపంతో అందరినీ ఆహ్వానించాడు. అలాగే తనకు ఈ సిరి సంపదలను ప్రసాదించిన శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి ప్రయాణం చేశాడు. అప్పుడు కుబేరుడు తన మనసులో, శివునికి ఒక ఇల్లు అంటూ లేదు, ఎక్కడో కొండల్లో జపం చేసుకుంటూ ఉంటాడు. అతను నా ఇంటిని చూసి ఆశ్చర్యపోతాడు. అంతేకాకుండా నన్ను పొగడ్తలతో ముంచెత్తుతాడు. దాంతో దేవతలందరి ముందు నా కీర్తి కూడా పెరుగుతుంది అని ఆలోచించుకుంటూ కైలాసానికి చేరుకుంటాడు. అయితే శివుడు సర్వాంతర్యామి కాబట్టి ఎవ్వరు ఎప్పుడు ఏమి అనుకుంటున్నారో మొత్తం తన శక్తులతో గ్రహించగలడు. అలాగే కుబేరుని అహంకారాన్ని కూడా శివుడు పసిగడతాడు. పార్వతీదేవి కూడా కుబేరుని పథకాన్ని పసిగట్టి అతని అహంకారాన్ని అణిచివేయడానికి శివునికి సహాయం చేయడానికి సిద్ధపడుతుంది. కుబేరుడు శివపార్వతుల దగ్గరికి చేరుకొని, మహాదేవ, మీరు పార్వతీదేవి ఇద్దరూ కలిసి మా ఇంట్లో నిర్వహించిన విందు కార్యక్రమానికి తప్పకుండా హాజరు కావాలని నేను కోరుకుంటున్నాను అని వేడుకుంటాడు. దానికి సమాధానంగా శివుడు ఆ విందు కార్యక్రమానికి హాజరు కావడానికి కుదరదంటాడు. అలాగే పార్వతీదేవి కూడా భర్త రానిదే నేను రాను అని చెబుతుంది. కుబేరుడు మళ్ళీ ఆలోచనల్లో పడిపోతాడు. ఇంతలో వినాయకుడు కైలాసానికి చేరుకుంటాడు. రాగానే తన తల్లి అయిన పార్వతీదేవితో, అమ్మ, నాకు చాలా ఆకలేస్తుంది, ఏదైనా ఉంటే వడ్డించు అని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి పథకం పన్ని గణపతి వైపు కనుసైగ చేసి, కుబేరా, మేము ఎలాగూ నీ విందు కార్యక్రమానికి రాలేకపోతున్నాం కాబట్టి మా గణపతిని మీ విందుకు తీసుకెళ్ళు అని చెబుతుంది. శివుడు కూడా పార్వతీదేవి పథకాన్ని అర్థం చేసుకొని, అవును కుబేరా, గణపతిని తీసుకెళ్ళు, అతనికి ఎలాగో విందు భోజనం అంటే చాలా ఇష్టం, మాకు బదులుగా గణపతిని విందు కార్యక్రమానికి తీసుకెళ్ళు అని చెప్తాడు. కుబేరుడు ఆ బాల వినాయకుడిని చూసి తన మనసులో, ఈ పసిపిల్లాడా, సరే ఇతను విందుకు వచ్చినా ఎంత తింటాడులే అని అనుకుంటూ గణపతిని అల్కాపురిలో ఉన్న తన భవనానికి తీసుకుని వెళ్తాడు. తన భవనంలో ఉన్న సౌకర్యాలు, అందాలు, ఇతర సంపదలను ఆ వినాయకుడికి చూపించాడు. అయితే వినాయకుడు, ఇవన్నీ నాకు వ్యర్థం, వీటితో నాకు ఎటువంటి అవసరము లేదు, నాకు చాలా చాలా ఆకలిగా ఉంది, త్వరగా ఆహారం పెట్టండి అని కసురుకుంటాడు. అప్పుడు కుబేరుడు వెంటనే భోజనాన్ని సిద్ధం చేయాల్సిందిగా తన దగ్గర పనిచేస్తున్న వారికి ఆజ్ఞాపిస్తాడు. కుబేరుని పని వాళ్ళందరూ వెంటనే గణపతి ముందు ఒక కంచం పెట్టి అందులో రకరకాల తీపి పదార్థాలు, పానీయాలు, కూరలు, పండ్లు, ఇతర భోజనాలన్నీ వడ్డిస్తారు. కుబేరుడు పక్కనే ఉండి చూస్తుండగా గణపతి కంచంలో ఉన్న ఆహారంతో పాటు అక్కడే ఉన్న పాత్రల్లో ఉన్న ఆహారాన్ని మొత్తం తినేసి ఇంకా భోజనాన్ని తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. దాంతో సేవకులు వంటశాలలో ఉన్న మొత్తం ఆహారాన్ని గణపతికి వడ్డించారు. అయినా గణపతికి ఆకలి తీరలేదు. ఇంకా కావాలి అంటూ గణపతి గర్జిస్తూ ఆజ్ఞాపిస్తాడు. కొద్దిసేపట్లోనే కుబేరుడు దేవతల కోసం తయారు చేసి పెట్టిన భోజనం మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇక కుబేరుడు తనతో జరుగుతున్న మొత్తం విషయం గురించి తెలుసుకుంటాడు. తన సంపద మొత్తం తరిగిపోయినా గణపతి కడుపు నిండలేదు. దాంతో కుబేరుడు చింతిస్తూ ఏమి చేయాలో అర్థం కాక అలాగే ఉండిపోతాడు. ఇంతలోనే గణపతి ఆగ్రహంతో, నన్ను నీ ఇంటికి విందు భోజనాలకు రమ్మని ఆహారం పెట్టకుండా అవమానిస్తావా అని పలుకుతాడు. కుబేరుడు తన మూర్ఖత్వాన్ని అర్థం చేసుకొని తన అహంకారాన్ని అణచడానికే శివుడు ఇలా చేసి ఉంటాడని గ్రహించి వెంటనే కైలాసానికి పరుగులు తీస్తాడు. అప్పుడు కుబేరుడు శివునితో, శంకరా, నువ్వు నాకు సిరి సంపదలు ప్రసాదించి అధిపతిని చేసిన విషయాన్ని మరిచి నీతో అహంకారంగా ప్రవర్తించాను. అందుకు ప్రతిగా గణపతితో నా మొత్తం సంపదను ఖాళీ చేయించావు. బాల వినాయకుడైన నీ కుమారుని ఆకలి కూడా తీర్చలేకపోయాను. దీనికి ఏదైనా పరిష్కార మార్గం చూపించండి అంటూ వేడుకుంటాడు. అప్పుడు శివుడు, కుబేరా, నువ్వు ఇంతవరకు అహంకారంతో గణపతికి భోజనాలు వడ్డించావు. అందుకే అతను సంతృప్తి చెందలేదు. నీ దగ్గర ఎంత సంపద ఉన్నదన్నది గణపతికి ముఖ్యం కాదు, ఎంత భక్తితో సమర్పిస్తున్నావన్నది మాత్రమే చూస్తాడు.
కాబట్టి నీ అహంకారాన్ని మరిచి ఈ గుప్పెడు బియ్యం తీసుకుని వెళ్ళు. నువ్వు చేసిన తప్పును ఒప్పుకొని భక్తితో బియ్యాన్ని ఉడికించి భోజనం పెట్టు అని అంటాడు. కుబేరుడు శివుడు ఇచ్చిన బియ్యాన్ని తీసుకొని వాటిని ఉడికించి భక్తితో గణపతికి వడ్డిస్తాడు. దాంతో గణపతి కడుపు నిండి సంతృప్తి చెందుతాడు. ఇలా ఈ విధంగా పరమశివుడు కుబేరునికి తన సంపదలను తిరిగి ప్రసాదిస్తాడు.